హాయ్ యోర్స్ నమస్తే అండి. యాడ్వర్బ్స్ క్రియా విశేషంలో దిస్ ద సెకండ్ వీడియో అండి. ఓకే, దీంట్లో కొన్ని యాడ్వర్బ్స్ యూసేజ్ నేర్చుకుందాం. ఓకే, సో రెడీ, ఫస్ట్ అండి చూడండి. నేను రోజు మీ వీడియోస్ చూస్తూ హిందీ నేర్చుకుంటున్నాను. హిందీ నేర్చుకుంటున్నారు కదా మీరు, కదా? ఓకే, ఎలా నేర్చుకుంటున్నారు? రోజు నేర్చుకుంటున్నారు. అంటే ఆ రోజు అనే దాన్ని ఎలా నేర్చుకుంటున్నారు? రోజు అనేది యాడ్వర్బ్ అన్నమాట. ఓకే, నేను రోజు మీ వీడియోస్ చూస్తూ హిందీ నేర్చుకుంటున్నాను. చెప్పండి. మై రోజ్, या हर दिन, या प्रतिदिन అనొచ్చు. ఓకే, మై రోజ్ ఆప్కే వీడియోస్ చూస్తూ హిందీ నేర్చుకుంటున్నాను. చూస్తూ అంటే ఏమనాలి? దేఖ్తే హుయే. దేఖ్తే హుయే హిందీ నేర్చుకుంటున్నాను. హిందీ సీక్ రహా హూ. గర్ల్స్ అయితే సీక్ రహీ హూ. ఓకే, నెక్స్ట్ ఇది ప్రింటింగ్ లో జస్ట్ హాకి ఉకారం పైన అర్ధచంద్రాకారం ఉంటుందండి, జస్ట్ అట్లా ఉంటుంది. ఓకే, మై రోజ్ ఆప్కే వీడియోస్ దేఖ్తే హుయే చూస్తూ హిందీ సీక్ రహా హూ. నేర్చుకుంటున్నారు కదా మీరు. ఓకే, సీక్ రహా. లేడీస్ అయితే సీక్ రహీ. ఓకే, నా సెకండ్ సెంటెన్స్. నేను ఈ రోజు నుండి రోజు హిందీలోనే మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఓకే, నేను ఈ రోజు నుండి హిందీలోనే మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. అది రోజు అంటే రోజు, ఈ రోజు నుండి అంటే ఏమనాలి? ఓకే, ఇది కూడా యాడ్వర్బ్ అనమాట. అంటే వర్బ్ అనేది ఎట్లా జరుగుతుంది, అది ఒక టైం అనమాట. ఓకే, నేను ఈ రోజు నుండి మే ఆజ్ సే. ఆజ్ అంటే ఈ రోజు అనమాట, టుడే. రోజు అంటే రోజు, హర్ దిన్ ప్రతిదిన్ అంటాం. आज से मैं आज से హిందీలోనే మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. హిందీ మే హీ బాత్ కర్నే కే లియే ప్రయత్నిస్తాను. కోషిష్ కరుంగా. కోషిష్ కరుంగా చెప్పండి. ఓకే, చెప్తే బాగుంటది. మై ఆజ్ సే ఈ రోజు నుంచి, तो हिंदी में ही హిందీలోనే ఎస్ బాత్ కర్నే కే లియే కోషిష్ కరుంగా మే. గర్ల్స్ అయితే కోషిష్ కరుంగి. ఓకే, థర్డ్ సెంటెన్స్. నేను నిన్న హిందీ ప్రాక్టీస్ చేయలేదు. నిన్న ఎప్పుడు చేయలేదు? నిన్న చేయలేదు. అది కూడా టైం చెప్తుంది అనమాట. వర్బ్ ఎప్పుడు జరుగుతుందో చెప్తుంది కాబట్టి నిన్న అనేది కూడా యాడ్ వర్బ్. ఓకే, నేను హిందీ హిందీ ప్రాక్టీస్ చేయలేదు. పాస్ట్ టెన్స్ కదా, చెప్పండి. तो मैंने कल हिंदी ప్రాక్టీస్ చేయలేదు, అభ్యాస్ नहीं किया. तो मैंने कल हिंदी अभ्यास नहीं किया. చెయ్యలేదు. చేశాను అంటే కియా, చేయలేదు नहीं किया. मैंने कल हिंदी अभ्यास नहीं किया, ప్రాక్టీస్ नहीं किया. ఓకే, ఎస్, ఫోర్త్ సెంటెన్స్. నేను రేపు మిమ్మల్ని కలుస్తాను. నేను రేపు మిమ్మల్ని కలుస్తాను. मैं कल आपको మిలుంగా. मैं आपको మిలుంగా. मैं आपको మిలుంగా. ఇక్కడ చూడండి. ఎస్, థర్డ్ సెంటెన్స్ ఫోర్త్ సెంటెన్స్ పై డిఫరెన్స్ దేకే. ఓకే, ఫోర్త్ థర్డ్ సెంటెన్స్ లో డిఫరెన్స్ చూడండి. ఇక్కడ కల్ అనేది నిన్న వచ్చింది. ఆల్రెడీ నా యూట్యూబ్ కొంతమంది కామెంట్ చేశారు. అదే జస్ట్ అదే క్వశ్చన్ అడిగారు అనమాట. సార్ కల్ అంటే నిన్న రేపు ఎట్లా వాడతాం సార్, మరి మాట్లాడేటప్పుడు కన్ఫ్యూజన్ వస్తే ఎలాగా అన్నప్పుడు మనకి ఎండింగ్ బట్టి డిఫైన్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను నిన్న హిందీ ప్రాక్టీస్ చేయలేదు అంటే పాస్ట్ టెన్స్ కదా, కల్లే. मैंने कल हिंदी ప్రాక్టీస్ नहीं किया. నేను రేపు మిమ్మల్ని కలుస్తాను, రేపు అన్న కల్లే. అంటే లాస్ట్ ఎండింగ్ బట్టి ఊంగా, మే ఆऊंगा, జాओगे, ఖాయేగా అంటే ఊంగా గా వస్తుందన్నమాట. ఓకే, అది ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. ఫ్యూచర్ టెన్స్ వచ్చినప్పుడు రేపు అని పెట్టుకుంటాం, అది కల్ అనమాట. పాస్ట్ టెన్స్ అనుకోండి, ఆయా, గయా, దేఖా, సునా ఇట్లా ఉంటది కదా, అదనమాట. అంటే రెండిటికి నిన్న రేపన్నా కల్లే యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, నిన్న मैंने कल हिंदी अभ्यास किया. నేను రేపు కలుస్తా అంటే మైకల్ మిలుంగా. గర్ల్స్ అయితే ఏమనాలి? మైకల్ మిలుంగి, మైకల్ మిలుంగి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్. ఈ రోజుల్లో పిల్లలు మాట అస్సలు వినడం లేదు. వింటలే కదా. ఓకే, ఈ రోజుల్లో పిల్లలు అస్సలు మాట వినడం లేదు. ఈ రోజుల్లో అంటే ఇప్పుడు రోజు అంటే రోజు. ఓకే, కదా. ఆజ్ అంటే ఈ రోజు, కల్ అంటే నిన్న రేపు, నిన్న రేపు. ఓకే, ఇవన్నీ కలిపి ఈ రోజుల్లో అంటే ఆజ్కల్, నౌవేడేస్. బాగుంది కదా, ఆజ్కల్ నౌవేడేస్. ఈ రోజుల్లో ఆజ్కల్ బచ్చే మాట అస్సలు వింటం లేదు. ఆజ్కల్ బచ్చే బాత్ నహీ సున్ రహే హై. బిల్కుల్ నహీ సున్ రహే, అస్సలు బొత్తిగా వినటం లేదంటాం కదా, బిల్కుల్ అంటాం అన్నమాట. ఇది కూడా యాడ్ వర్బ్. ఎట్లా వింటలేదు? ఓకే, బిల్కుల్. ఆజ్కల్ అసలు ఎప్పుడు వింటలేదు? నౌవేడేస్. ఇక్కడ రెండు యాడ్ వర్బ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఆజ్కల్ బచ్చే బిల్కుల్ బాత్ నహీ సున్ రహే, అస్సలు మాట వినడం లేదు. ఓకే, ఆజ్కల్. నెక్స్ట్ సిక్స్త్ వన్. మా నాన్నగారు మొన్న వచ్చారు. మా నాన్నగారు మొన్న వచ్చారు. ఎప్పుడు వచ్చారు? మొన్న వచ్చారు. అంటే ఆ వర్బ్ అనేది ఎప్పుడు జరిగిందో చెప్తున్నాం కాబట్టి అది యాడ్ వర్బ్ అన్నమాట. మొన్న. మా నాన్నగారు మొన్న వచ్చారు. तो मेरे पिताजी
పర్సోం మొన్ననేమంటే పర్సోం, నిన్న రేపు అంటే కళ్ళన్నా, మొన్న అంటే मेरे पिताजी परसों आए थे, मेरे पिताजी परसों आए थे, వచ్చారు డాడీ కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చాం, ఆయే थे. ఓకే, మళ్ళీ చూడండి ఇక్కడ, మా అమ్మ ఎల్లుండి వస్తుంది, మా అమ్మ ఎల్లుండి వస్తుంది. మేరీ మాँ परसों आएगी, परसों आएगी. చూడండి ఇక్కడ కూడా సేమ్ అట్లాగే. ఓకే, ఇక్కడ మొన్న అన్నాం, ఇక్కడ ఎల్లుండి అన్నాం, కానీ ఇక్కడ రెండు హిందీలో ఏమి యూస్ చేసాం, పర్సన్ యూస్ చేసాం కదా. అంటే లాస్ట్ లో ఎండింగ్ బట్టి అది మొన్ననా ఎల్లుండో మనకి డిసైడ్ అయిపోతుంది, తెలిసిపోతుంది అనమాట. ఓకే, మేరే పితాజీ పర్సోం ఆయతే, నాన్నగారు మొన్న వచ్చారు, మా అమ్మ ఎల్లుండి వస్తుంది, మేరీ మాँ परसों आएगी, परसों आएगी. अदन ओके ना. नेक्स्ट 8 सेंटेंस. ओके, आपको अच्छे लगे तो लाइक कीजिए. ఓకే, ఎస్. నీవు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు, అక్కడికి వెళ్ళు. నువ్వు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు, అక్కడికి వెళ్ళు అన్నావు. తుమ్ ఇక్కడ అంటే ఏంటి, యహా. బయట కర్ ఏం చేస్తున్నావు, క్యా కర్ రహే హో, అక్కడికి వెళ్ళు. వహా జాओ, వహా జాओ. యహా వహా అనేది కూడా అర్ధచంద్రాకారం ఉంటుంది, జస్ట్ ప్రింటింగ్ మిస్టేక్ అది. యహా అర్ధచంద్రం, వహా అన్నమాట. ఓకే, तुम यहाँ बैठकर क्या कर रहे हो, అది అమ్మాయి అయితే तुम यहाँ बैठकर क्या कर रहे हो, वहां जाओ, అక్కడికి వెళ్ళు. యహా వహా, ఇక్కడ అక్కడ. ఓకే, నెక్స్ట్ 9th వన్. మీరు ఇక్కడే ఉండండి లేకపోతే అక్కడే ఉండండి అన్నాను. ఇప్పుడు ఇక్కడ అంటే యహా, అక్కడ అంటే వహా, ఇట్లా అనలేదు కదా, నేను ఇక్కడే అన్నాను, అక్కడే అన్నాను, అప్పుడు ఎట్లా ఇచ్చేయాలి, మీరు ఇక్కడే ఉండండి, మీరు అక్కడే ఉండండి. అప్పు యహీ రహియే నైతో వహీ రహియే. ఇక్కడంటే యహా, ఇక్కడే, యహీ అక్కడే, వహీ అన్నమాట. దేర్ ఓన్లీ, హీర్ ఓన్లీ అంటాం కదా, అట్లా అనమాట. ఆప్ యహీ రహియే వహీ రహియే. ఓకే, అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇది కూడా సమ్ అంటే యాడ్వర్బ్ అన్నమాట, టైం. అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు, సబ్ లోగ్ యా సబ్ ఆద్మీ అబ్ క్యా కర్ రహే హై, ఏం చేస్తూ ఉన్నారు ఇప్పుడు అందరూ, क्या कर रहे हैं. तो मेरे वीडियो देख रहे हैं सब लोग, वीडियोस देख रहे हैं सब लोग. ओके, यस, इसी तरह देखते रहिए. डेली एक वीडियो अपलोड करूंगा आज से. ओके, लाइव क्लासेस के लिए अभी कांटेक्ट कीजिए 6300 644 329. ओके, बाय बाय, अगले वीडियो में मिलेंगे.